హాయ్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే టైం అయితే వచ్చేసి 5:30 అవుతుందన్నమాట. ఇంకా ఈరోజైతే నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేను వచ్చేవరకే అన్ని పనులు చేసేసారనమాట మా మమ్మీ. ఏ పని పెండింగ్ లేకుండా ఇంకా తనే చేసేసుకుంటుంది పని అయితే. కాకపోతే నేను ఏంటంటే ఇంకా బ్లౌజెస్ ఇవాళ కుడదామని చెప్పి అయితే నేను ఇంకా కూర్చోడానికి కట్ చేసేసుకున్నాను అనమాట. కట్ చేసే వీడియో చేద్దామనే టైంకి ఏమైందంటే నేను చూసుకోలేదు, అసలు నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందనమాట. సో అందుకని నేను వీడియో అయితే తీయలేదండి. నాకైతే ఇప్పుడు మొత్తం 5 బ్లౌజెస్ ఉన్నాయన్నమాట మా మమ్మీవి. 5 బ్లౌజెస్ నేను కుట్టాలని చెప్పి ఇంకా మొత్తం అయితే నేను కట్ చేయలేదు. కాకపోతే 3 బ్లౌజెస్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. 3 బ్లౌజెస్ కట్ చేసి అవి కుట్టేద్దామని చెప్పి మిషన్ మీద కూర్చున్నాను అనమాట. ఈ మిషన్ నేను అసలు నా ఫస్ట్ శాలరీ కుడతాను అనమాట. నేను ఫస్ట్ టీచింగ్, అసలు నేను వేరే ఇంకా ఏ జాబ్ చేశాను మధ్యలో, కానీ ఎక్కువ మట్టుకైతే టీచింగ్ చేశాను. టీచింగ్ నాది ఫస్ట్ ఫీల్డ్ అనమాట. సో నేను ఫస్ట్ టీచింగ్ చేసినప్పుడు ఫస్ట్ మంత్ శాలరీ తోటే నేను ఈ మిషన్ది కొన్నాను అనమాట. కింది ఫ్రేమ్ ఏమో మా వారు అది జుమెరాత్ బజార్ అని అంటారు కదా, చార్మినార్ దగ్గర. సో ఆ జుమెరాత్ బజార్ నుంచి సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చారనమాట. దాని మీది చెక్క ఉంటుంది కదా, ఫ్రేమ్ పైన చెక్క ఉంటుంది. ఆ చెక్క అయితే మదీనా నుంచి, చార్మినార్ నుంచి కొనుక్కొచ్చారు. ఇంకా పైనది కూడా ఉండే అనమాట. కాకపోతే అది ఊకుకే పాడైపోయేది, చాలా ఇబ్బంది పెట్టేది. సో అందుకని నేను ఇది కొత్తది కొన్నా. అదొక పైనది బాడీ మాత్రమే నేను ఇంకా వేరేది కొనుక్కున్నాను అనమాట. అదే ఇది. ఇదైతే నాకు అప్పుడు ఉషా అనమాట, ఇది బ్రాండ్, ఉషా బ్రాండ్. ఇది నేను అప్పుడు ఎంత కొన్నానంటే 2800 కొన్నాను. కానీ ఇప్పుడైతే ఇంకా మీకు 5000కే మొత్తం వచ్చేస్తుంది. మదీనాలో అయితే చాలా వస్తాయి అన్నమాట. ఇది నేను మా మమ్మీ కుట్టేది బ్లౌజ్ అనమాట. ఎక్కువ అయితే నేను బ్లౌజెస్ ఇంకా డ్రెస్సెస్ కూడా కుడతాను. మా పాప అయితే లంగావోణీలు అన్నీ నేనే కుట్టేస్తాను. ఇంకా బయట నాకు కమెంట్లో పెట్టారు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మేడం అని చెప్పి. ఇది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదు, అని ఇన్ కేస్ అది చెప్పాలంటే సేవింగ్స్ అనమాట. నేనైతే నా బ్లౌజెస్ కానీ ఏవి నేను బయట ఇవ్వను కుట్టడానికి, అన్నీ నేనే కుట్టుకుంటాను అన్నమాట. నాకు టైం కుదిరినా కుదరకపోయినా అది అడ్జస్ట్ చేసుకొని మధ్యరాత్రి ఎప్పుడైనా కానీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, అంటే రేపు నేను ఫంక్షన్కి వెళ్ళాలి, ఈరోజు నైట్ నాకు చీర ఉంది అంటే కూడా నేను నైట్ 1 అవర్లోనే నేను కుట్టేసుకోగలుగుతాను. సో ఇది నేను ఎక్కడ నేర్చుకోలేదండి. నేను నా సొంతంగా నేను నేను అప్పుడు ఫోన్లో చూసి, అంటే మా మేనత్త వాళ్ళు బాగా కుడతారనమాట. సో వాళ్ళ ఇంటికి నేను ఎవ్రీ సమ్మర్లో వెళ్ళేదన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కటింగ్ చేసేది చూసేదాన్ని, వాళ్ళు కుట్టేదాన్ని చూసేదాన్ని అనమాట. ఆడుకుంటూ చూస్తూ ఉన్నదాన్ని. నాకు మా బాబు పుట్టిన తర్వాత నేను అప్పుడు బాలింతను ఉంటాను కదా, సో అప్పుడు ఏం పని లేదండి. మా బాబు ఏమో నైట్ అంతా ఏడ్చేవాళ్ళు, లేచి ఇక పొద్దున్న వాడు పడుకునేవారు అనమాట. పొద్దంతా పడుకునేవాడు. సో వాడు మార్నింగ్ పడుకున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే మెల్లగా పక్కకి వదిలేసేసి, ఇంకా మమ్మీ మా డాడీ ఉండేవారు. అప్పటికి మా డాడీ ఇప్పుడు లేరు ఆయన, కానీ అప్పటికి మా డాడీ ఉండేమాట. ఆయన చూసుకునేవారు అనమాట. మా బాబు దగ్గరికైనా పక్కకి జరిగేవాడు కాదనమాట మా డాడీ. సో ఆయననే చూసుకునేవాడు అనమాట. ఆయన చూసుకుంటూ ఉంటే నేను మెల్లగా ఇంకా వీళ్ళు పడుకున్నప్పుడు ఏం చేశాను, మెల్లగా వెళ్ళేసి ఇంకా నేను కుట్టేదనమాట. మా డాడీ మిషన్ ఉండే అనమాట అప్పుడు, నాకు మిషన్ లేకుండే. సో ఆ మిషన్, ఆయన ఉన్న మిషన్ తోటి నేను కుట్టేదాన్ని. ఇది నేను ఏం తిప్పుతున్నాను చూస్తున్నారా, చేతులతో బాబిన్కి నేను దారం చుడుతున్నాను. అంటే దారం చుట్టడానికి నేను మూల ఉంటుంది కదా, ఆ మూలతోటే పెట్టేసి దానికి మన వీలు ఉంటుంది కదా మిషన్కి, దానికి పెట్టి నింపేదాన్ని దారం. కాకపోతే ఆ మూల మేము అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు అది ఎక్కడ పడిపోయిందో దొరకట్లేదు అనమాట. సో ఇంకా కొత్తది ఏది లేదు. నేను అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం కూర్చున్నాను అనమాట మిషన్ మీద. టైం దొరకక అసలు వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయి ఉన్న సండే ఇల్లు సరిపోయేది. సో టైం దొరికిపోయేది కాదనమాట. ఇప్పుడు టైం ఉంది, ప్లస్ ఇంకా మమ్మీ కూడా ఉన్నాయి బ్లౌజెస్ అని చెప్పి ఇంకా నేను కూర్చున్నాను. ఇలా నేను టైం సేవ్ చేసుకున్నప్పుడు అలా ఇలా ఏదన్నా ఒకటి కుట్టడం అలవాటు అనమాట. ఇంట్లోకి పిల్లో కవర్స్ కానీ, మనము రెడీమేడ్ ఏ డ్రెస్ తెచ్చినా కానీ స్టిచెస్ వేసుకోవాలి ఖచ్చితంగా. మన బాడీ ఫిట్కి సరిపోయేలాగా అయితే ఉండవు. సో నేను అలా అవి బాడీ స్టిచెస్ వేసుకోవడం కానీ, డబల్ స్టిచెస్ వేసుకోవడం కానీ,
ప్లస్ పిల్లలవి కొంచెం చిన్నగా పెద్దగా అయినా కానీ దాన్ని సెట్ చేసుకోవడం కానీ నాకు ఈ మిషన్ ఉండడం వల్ల చాలా యూజ్ అనమాట. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే నా బ్లౌజెస్ అయితే ఒక్క ఆవిడ ఒక అక్క మాత్రమే కరెక్ట్గా కుట్టేదన్నమాట నా పెళ్ళి స్టార్టింగ్లో. ఇంకా తను ఒక్కతి బాగా కుట్టేది. తనైతే అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయింది అనమాట. కొన్ని వాళ్ళ ఇష్యూస్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతే ఇంకా నాకు కుట్టేవాళ్ళు అసలు ఎవరికి ఇచ్చినా కానీ సరిగ్గా కుట్టేవాళ్ళు కాదనమాట. మనం డబ్బులు కరెక్ట్గా ఇస్తామేమో కానీ ఇంకా సరిగ్గా కుట్టే వాళ్ళకి ఇద్దాము అని అనుకుంటే మాత్రం బడ్జెట్ చాలా ఎక్కువ చెప్పేశారు అనమాట. అక్కడ సైడ్ అయితే హైదర్గూడలో సైడ్ అయితే ఎంత మినిమం 600 బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేయాలంటే 600. కానీ నేను అదే బ్లౌజ్ నేను ఇక్కడ 1 అవర్లో కుట్టుకుంటాను. అంటే 1 అవర్లో 600 సేవ్ చేసుకున్నట్టే అనిపిస్తుంది అనమాట. సో నా సేవింగ్సే అనిపిస్తుంది నేను ఇది కుట్టుకోవడం వల్ల. ఇంకొకటి ఏంటంటే నా వరకైతే ఇది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమే అనుకోవాలన్నమాట. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు కదా అమౌంట్ అయితే. సో ఆ అమౌంట్ నాకు మిగిలిపోతుంది కాబట్టి అది కూడా నేను సంపాదించినట్టే. కాకపోతే నాకు ఇది డైలీ ఉండదన్నమాట. డైలీ నేను కుట్టుకోను. కాకపోతే నేను మా పాపయ్యనే కాదు మా మమ్మీవి మా వదినలవి కూడా నేనే కుడతానన్నమాట. సో అలా కూడా నాకు మిగిలిపోయింది. నేను అప్పటి నుంచి నేర్చుకుంటూ అయితే ఇప్పటిదాకా ఇలాగే నాది కంటిన్యూ అయ్యిందన్నమాట. ఇప్పుడైతే సూపర్ ఫాస్ట్గా కుట్టేస్తున్నాను. అన్ని డిజైన్స్ అయితే నేను కుట్టేసుకుంటున్నాను. కాకపోతే వేరే వాళ్ళకి కుట్టడానికి నాకు టైం కుదరదన్నమాట. ఎందుకంటే నేను ఇంకా ఇదే స్కూల్ రన్ చేస్తాను కాబట్టి. ఇంతేనండి ఇవాళకి వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వేరే వాళ్ళకి మాత్రం ఎవరైనా అయితే ఇది చూడండి, ఇది నాకు మీషోలో అయితే కొనుక్కున్నాను బాత్రూమ్ యాక్సెసరీ దాంట్లో. ఇదైతే నేను ఒకటి అయితే బాత్రూంలో హ్యాంగ్ చేశాను, ఒకటి అలాగే ఉందన్నమాట. మా మమ్మీ చెప్పారు ఇది బాత్రూంలో హ్యాంగ్ చేసే కంటే ఇక్కడ హ్యాంగ్ చెయ్యి, మనకి లైటరు, సీజరు, ఇంకా నైఫ్లు ఉంటాయి కదా అవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పారనమాట. మా మమ్మీ ఇచ్చిన ఐడియా ప్రకారంగానే నేనైతే దీనికి ఇంకా అతక పెట్టడానికి ఇలా 2 వస్తాయి అనమాట, హోల్డర్స్ అనమాట. హోల్డర్కి దానికి స్టిక్కర్ వస్తుంది. ముందైతే టైర్ అంతా క్లీన్ చేసుకొని అట్లా హోల్డ్ చేశాను. 2-3 టైమ్స్ ట్రై చేశాను. అది ఇట్లా జారిపోతుంది అనమాట. అంటే వెనకకి కనిపించట్లేదు. సో నేనైతే దాని మీకు ఎక్కేసి ఇలా పెట్టేశాను అనమాట. చాలా మంచిగా హ్యాంగ్ అయిపోయింది. చూడ్డానికి కూడా బాగుంది. ఇక ఈ ఐడియా ఎలా ఉందో నాకైతే చెప్పండి, అసలు మంచిగా ఉందా లేదా. ఒకవేళ ఐడియా బాగుందని చెప్పి కమెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. చాలా మంచిగా అనిపించింది పెట్టిన తర్వాత. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్